దేశవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు కూడా ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 100 మందిలో సుమారు 17 మంది నుంచి 20 మంది వరకు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. యశోద హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విజయవర్మ ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కిడ్నీలు పూర్తిగా పాడైన తుది దశలో డయాలసిస్ తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, అవయవ మార్పిడి ద్వారానే రోగి ఆయుష్, జీవన నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. గతంలో రక్త గ్రూపులు సరిపోతేనే కిడ్నీ మార్పిడి సాధ్యమయ్యేదని, కానీ ప్రస్తుత ఆధునిక వైద్య సాంకేతికతతో రక్త గ్రూపులు కలవకపోయినా విజయవంతంగా ట్రాన్స్ప్లాంటేషన్లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దేశంలో అవయవదాతల కొరత ఉన్న నేపథ్యంలో ఈ విధానం అనేక మందికి ప్రాణాధారంగా మారుతుందని చెప్పారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్లో ఈ తరహా శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని, దీర్ఘకాలిక ఫలితాలు కూడా సాధారణ మార్పిడులతోనే సమానంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ డీజీఎం జి సంతోష్ కుమార్, ఏపీ మార్కెటింగ్ మేనేజర్ ఎస్వివి రామకృష్ణ పాల్గొన్నారు. ట్రీట్మెంట్ అలాగే చాలా మంది మనం చూస్తున్నది ఏంటంటే డయాలసిస్ అనేది చాలా తీవ్రమైన ట్రీట్మెంట్ అని, అది తట్టుకోలేని పరిస్థితి, డయాలసిస్ వస్తే ఇంకా మన జీవితం అయిపోయింది అనే మానసిక పరిస్థితిలో ఉన్నారు. మనకి ఇప్పుడున్న అత్యాధునిక పరికరాలు, సైన్స్ మోడర్నైజేషన్ తోటి ఏంటి అంటే కిడ్నీ మార్పిడి అనేది డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్. పూర్వం రోజుల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసేవాళ్ళం. అంటే ఓ బ్లడ్ గ్రూప్ అనేది యూనివర్సల్ డోనర్, వాళ్ళు ఎవరికైనా కిడ్నీ ఇవ్వచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో. ఏబి బ్లడ్ గ్రూప్ అన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచే అంటే వాళ్ళు యూనివర్సల్ రెసిపియంట్, వాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కిడ్నీ అనేది తీసుకోవచ్చు. యూనివర్సల్ డోనర్, యూనివర్సల్ రెసిపియంట్. అలా కాకుండా ఏ వాళ్ళు ఏకి ఇవ్వచ్చు, బి వాళ్ళు బికి ఇవ్వచ్చు, ఓ వాళ్ళు ఓకి ఇవ్వచ్చు, ఏబి వాళ్ళు ఏబికి ఇవ్వచ్చు. ఇది రెగ్యులర్గా జరిగే ఒక ప్రక్రియ. అలా కాకుండా ఈ రోజుల్లో ఇప్పుడు మనం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసే పరిస్థితి వచ్చింది. అలాగా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బికి ఇవ్వచ్చు, బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏకి ఇవ్వచ్చు, ఏ ఓకి ఇవ్వచ్చు. అట్లా ఇది ఎలా సాధ్యమైంది అంటే మన దేహంలో మన బాడీ యొక్క మెకానిజమ్స్ ఎలా ఉంటాయి అంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళలో బికి వ్యతిరేకంగా నేచర్ ప్రకారంగా మనకి యాంటీబాడీస్ అని ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ని మనం ఒక స్పెషల్ ఫిల్టర్, ఒక డయాలసిస్ ఫిల్టర్, ప్లాస్మా ఫిల్టర్ అని వాడి వాటిని ట్రాన్స్ప్లాంట్కి ముందే వాటిని జీరో చేసేస్తాం. ఎంత వీలైతే అంత తగ్గించుకుని అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీని మూలాన వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది మనం చూస్తుంది మన కుటుంబంలో కిడ్నీ ఇద్దామని అనుకుంటారు, కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావట్లేదని చెప్పి వెనక్కి వెళ్లాల్సిన అవసరం పడుతుంది. ఇది ఒక 5 సంవత్సరాల ముందు వరకు తరచూ చూసే ప్రక్రియ. కానీ ఇప్పుడు ఉన్న మోడర్నైజేషన్ తోటి ఇన్ ద ఫ్యామిలీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోయినా కూడా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం. రిజల్ట్స్ కూడా ఆన్ పార్, అంటే మనం రెగ్యులర్గా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే ఎంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయో ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్స్లో కూడా అంతే మంచి రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం. ఖర్చు పరంగా ఒక 3 లక్షలు 4 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది, ఎందుకంటే ఈ ప్లాస్మా ఫిల్టరు, కొన్ని స్పెషల్ ఇంజెక్షన్స్ అనేవి ట్రాన్స్ప్లాంట్కి ముందు ఇచ్చి పేషెంట్ని మనం తయారు చేయడానికి వీలు చేయాలన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఒక 3 లక్షలు ఖర్చు ఎక్కువ అవుతుంది, బట్ రిజల్ట్స్ పరంగా ఎక్సలెంట్ రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది మన ఏలూరు వాస్తవ్యులు గారు కానీ ఓవరాల్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇలా ఒక ట్రీట్మెంట్ ఉంది, పేషెంట్స్కి హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి హోప్ ఇచ్చే సిచ్యువేషన్కి మనం ఉన్నాము అని తెలియపరచడానికి ఈ మీటింగ్. మోస్ట్ కామన్ కాజ్ డయాబెటీస్. ఇప్పుడు డయాబెటీస్ సుమారుగా 100 మంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ తీసుకుంటే 45% నుంచి 50% మంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకే రోగం చూస్తాం. అది కాకుండా కిడ్నీలో స్టోన్స్ కానీ, తరచూ నొప్పికి మాత్రలు వాడేవాళ్ళు కానీ, కొన్ని వంశపారంపర్యంగా వచ్చే రోగాలు, కిడ్నీ కూడా వంశపారంపర్యంగా ఏడీపీకేడి అని కొన్ని డిసీజెస్ అట్లాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ డీహైడ్రేట్ అయ్యే పేషెంట్స్, ఇప్పుడు ఉద్దానం కానీ, ఆంధ్రప్రదేశ్లో మీరు శ్రీకాకుళం జిల్లాలో ఉండే ఉద్దానం కానీ, వీటన్నిటికీ కూడా ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయ్యి పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి కామన్గా చూస్తూ ఉన్నాం. సో కిడ్నీ ఫెయిల్యూర్లో ప్రాబ్లం ఏంటి అంటే 100కి 90% మందికి కిడ్నీ ఫెయిల్యూర్ తీవ్రత బాగా ఎక్కువ ఉండేంత వరకు సిమ్టమ్స్ బయటపడవు. ఆ సిమ్టమ్స్ వచ్చేటివి కూడా రెగ్యులర్గా ఏదో నీరసంగా ఉందనో, రక్తహీనతనో అని ఉంటుంది. సో రెగ్యులర్గా మనందరికీ తెలియాల్సింది సంవత్సరానికి ఒకసారైనా మన పుట్టినరోజు టైంలోనో, వెడ్డింగ్ యానివర్సరీలోనో, లేదా జనవరి 1 ఉగాదో ఏదో ఒక రోజు ఒక మాస్టర్ హెల్త్ చెకప్ అనేది చేసుకోవడం అతి ముఖ్యం. అప్పుడు ఏమవుతుంది అంటే రోగం అనేది ఉందా లేదా అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఒకవేళ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏదున్నా అర్లీగా పికప్ చేసి రోగాన్ని మనం
రూట్ లెవెల్లోనే నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ ఆల్కహాల్ వల్ల వస్తుంది. డెఫినెట్గా ఆల్కహాల్ అనేది హై బ్లడ్ ప్రెషర్కి దారితీస్తుంది, డిక్రీజ్డ్ స్లీప్, బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ అన్ని డిఫరెన్సెస్ వస్తాయి. డెఫినెట్గా ఆల్కహాల్ అనేది ఇట్స్ టాక్సిన్ కదండి, మంచిది కాదు. ప్రతిదానికి అని ఎలా అంటాం సార్? ప్రతిదానికి కాదు, మోస్ట్ కామన్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్, మీరు క్రితం 30 సంవత్సరాలకి ఇప్పటికి జరిగిన లైఫ్ స్టైల్లో తేడా ఏంటి? మనం పని చేయటం మానేస్తున్నాం. మన వ్యవసాయం అనే పని, అగ్రికల్చర్ అనే పని దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆధునికతకు వైపు వెళ్తున్నాం. మనం ఎవరం కూడా తగిన మోతాదులో ఎక్సర్సైజ్ చేయట్లా. ఫుడ్ అవైలబిలిటీ ఫ్రీగా ఉంది, స్విగ్గీ జొమాటో తోటి ఇంటికే మనకి ఫుడ్ టైంకి వస్తుంది. మనం చేసే పనికి, మనం తినే తిండికి పొంతం లేదు. సో ఒబేసిటీ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ రిస్క్, స్ట్రెస్, వీటన్నిటి కారణంగా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. ఇప్పుడు మలేరియా, టీబీ ఇవన్నీ ఒక మనిషి నుంచి ఇంకోళ్ళకి వస్తాయి. ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. అంటే మనం ఒకరికి అంటించేది కాదు, మనకి స్వతహాగా మనం తెచ్చుకునే రోగాలు ఇవన్నీ. సో దీంట్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొంతవరకు, ఒక స్టేజ్ వరకు మన చేతుల్లో నివారించుకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి మనం తగిన టైంలో మనం రియాక్ట్ అయితే ఇది కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. ప్లస్ ఇందాక చెప్పినట్టు ప్రతి సంవత్సరము ఒక నెలలో మనం అనుకుని ఒక మాస్టర్ హెల్త్ చెకప్, అంటే అన్ని అవయవాలు బాగున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నీరు తాగే విధానం, హెల్దీ ఇండివిజువల్స్ కనీసం ఒక 3 లీటర్ల దాకా నీరు అయితే తీసుకోవడం మంచి పద్ధతి అండి. అలా అని చెప్పి ప్రతి ఒక్కరికి అదే రూల్ అని కుదరదు. కొంతమంది లీటర్ సరిపోతుంది, కొంతమంది 4 లీటర్ తీసినా సరిపోకపోవచ్చు. సో యావరేజ్ హెల్దీ అంటే 3 లీటర్స్ వరకు తీసుకున్నాం. సో ఎక్కువ వాటర్ తాగితే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడేది ఎవరికి అంటే కిడ్నీ ఫంక్షన్ ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళకి. కిడ్నీకి అంత కెపాసిటీ లేదు, దాంట్లో అంత శక్తి లేనప్పుడు దాని ద్వారా మనం షుగరు, బీపీ, దాని తర్వాత ఉప్పు, నీరు ఎక్కువ ఇచ్చే కొద్దీ ఇబ్బంది పెరుగుతుంది. ఏదండి కిడ్నీ ఫెయిల్యూర్ అంటారా? మనకి వయసుతో సంబంధం లే, కొన్ని వంశపారంపరంగా వచ్చే రోగాలన్నీ చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం. సో మనం కామన్గా చూసేది 40 నుంచి 60% మందిలో ఏజ్ గ్రూప్ వాళ్ళలో, బట్ 20 సంవత్సరాల పిల్లల నుంచి కూడా మనం కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చూడొచ్చు. సో మన ప్రోటోకాల్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు, ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియలో మన బాడీ యొక్క అయితే ఈ బాడీ యొక్క దాన్ని ఇండక్షన్ ఇమ్యూనో సప్రెషన్ అంటారు. ఇవి ఒక్కొక్క ఇంజెక్షన్ ₹1,00,000 నుంచి 3 లక్షల దాకా ఉంటుంది. మన ప్రోటోకాల్లో ఈ డోసెస్ అనేవి చాలా తక్కువ డోసెస్లో ఇస్తాం. మన స్టడీ కూడా మనం స్టేట్ వైడ్ కానీ మనం నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేసింది ఏంటి అంటే లీస్ట్ పాసిబుల్ ఇమ్యూనో సప్రెషన్లో బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ ఇచ్చే సెంటర్గా మనది పరిణింపజరిగింది. ఫెసిలిటీ కానీ ఒకవేళ పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి డెడికేటెడ్గా ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ, 5 పడకల ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి డెడికేటెడ్గా ఉన్నారు. దానికి డెడికేటెడ్గా నర్సింగ్ స్టాఫ్. వారానికి కనీసం మనం 3 ట్రాన్స్ప్లాంట్స్ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 350 పైచర్లు ట్రాన్స్ప్లాంట్లు క్రితం 3 సంవత్సరాలు అయినాయి. దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఈ బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్ కానీ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్స్ సుమారుగా 42 వరకు చేస్తున్నాం. ఈ 42 మిగిలిన 308 ట్రాన్స్ప్లాంట్లు కంపేర్ చేస్తే రిజల్ట్స్ వీటివి ఎంత బాగున్నాయో రెగ్యులర్ ట్రాన్స్ప్లాంట్వి కూడా అంతే బాగున్నాయి.